పశ్చిమ గోదావరి జిల్లా చిరుమిల్లి వెంకటరెడ్డి గారు ఒంగోలు జరిగితే దాని మీద కూడా పోరాటం చేసి బంధువులు తల్లి న్యాయం చేద్దాము పోరాటం చేసి మళ్ళీ చచ్చిపోయడం లేదని మళ్ళీ చూసి మళ్ళీ రివర్స్ లో తొక్కించడం కూడా మేము అందరూ సంఘీభావం తెలిసాం. మీరు మీ అందరూ వస్తే మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది అసలు దానికన్నా యాక్చువల్గా ఇవాళ మొన్న అంబటి రాంబాబు గారింటికి ఇబ్బంది జరిగితే యోగరమేష్ అంబటి రాంబాబు గారింటికి 150 కార్లతో ఓన్లీ గోదావరి బాబు తెలియజేస్తే అక్కడ ఉన్నటువంటి వీధి హడలిపోయింది. ఎక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 150 కార్లు వేసుకుని వచ్చాం. రాంబాబు గారు ఆ ఒక్క దెబ్బకి ఎందుపూడి నియోజకవర్గం వాళ్ళ అబ్బాయి ఎస్పీ పెళ్లికి వెళ్తా వస్తే అసలు టైగర్ 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 అన్నది నిజంగా టైగర్ పేరు మెన్షన్ చేసినది పాయింట్ టు పాయింట్ ఆన్సర్ నేను సారీ చెప్తాను. ఏంటి గుణశెట్టి సీను చెప్పండి, మాకు కావాల్సిన మనిషి ఈ రోజు కూడా మేము కావాల్సిందే ఉంది. ఆయన అరెస్ట్ చేసుకుంటున్నా రిమాండ్ నుంచి సెంట్రల్ జైలు నుంచి తీసుకొస్తున్నారు. నోటల్ వాళ్ళు ఆటో దగ్గర ఆగి నేను కాల్ చేసుకున్నాను. నా కార్ వెనకాల తప్పేట్టుకోవాలి ఆయన డోర్ క్లాస్ తింటే అప్పుడు ఇలా ఒకే ఒకసారి అన్నాడు, తగ్గేది లేదు. ఎమ్మెల్యే పోటీ చేయాలి లేకపోతే కాపుడికి ఎంత దూరాలు ఉన్నా సరే పరిగెత్తిపోతుంది. ఇలాంటి వ్యక్తిని మనం కాపుల్లో ఎక్కడ కూడా పెద్ద పెద్ద కబుర్లు చెప్పడు కానీ పెద్ద పెద్ద పనులు చేస్తాడు. పెద్ద పెద్ద కబుర్లు అయితే చెప్పడు, అడవుడి చేయడు. పెట్టేయండి రేపు నిలిచేద్దాం. రాష్ట్రంలోనే ఎన్ని ప్రభుత్వాలు మారినా బాబు సంఘం ప్రెసిడెంట్ గారంటే నాయుడు గారంటే అంతా కూడా ఇప్పుడు ఆయన ఫోన్ చేయడు. మీరేం బ్యాంక్ పెట్టుకోకుండా ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం. వెనకాల ఉంటుంది. చేసే పోరాటానికి మా మద్దతు పూర్తిగా ఉంటుంది. ఏమి మీరు అడ్డపడుతుంది మీ పిల్లలు మీకు అర్థమైందా? మేమేమో ఏదో మైలేజ్ గురించి ఏం రాలేదు. ఖచ్చితంగా బాబు సంఘం చూపిస్తాం. మీరు ఈ ఆపదలో వచ్చారు, సంతోషం. ఈ రోజున విజయవాడ కృష్ణలంక చెందిన గాదే సాయికృష్ణని అతి దారుణంగా మరి మే నెల 8వ తారీఖున అతన్ని అరెస్ట్ చేసి పట్టుకొచ్చి కిరాతకంగా గోళ్లు పీకి మరి కిడ్నీలు దెబ్బతిని ఎముకలు ఇరిగిపోయేటట్టుగా క్రూరంగా హింసించి డిపార్ట్మెంట్ వారు చేసిన ఈ కార్యక్రమం చాలా ప్రజల్లో ఎంతో కలతకరంగా ఉంది. అసలు మనం ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నిరంకుశ పాలనలో ఉన్నామా అనే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ రోజుకి కూడా మరి ఆయన కనీసం ఆయన మృతదేహాన్ని కూడా అప్పగించకుండా మరి దాన్ని తగలబెట్టేశారని చెప్పుకుంటున్నారు. మరి ఈ రోజు కూడా మృతదేహం ఏమైందనేటువంటి సమాచారం కూడా లేకుండా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసినటువంటి ఈ ప్రక్రియకి ఈ గవర్నమెంట్ ఏం సమాధానం చెబుద్ది? ఇప్పుడు ఉన్నటువంటి ఏం చేద్దంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న ప్రతిసారి కూడా ఇన్నెందుకు మొన్న మధ్య కందుకూరులో ఒంగోలు జిల్లా కందుకూరులో ఒక మనిషిని చనిపోయి కూడా తొక్కించిన ఘనత మరి ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. వంగవీటి మోహన్ రంగా గారు కాంచి ఇంచేత చెప్పుకోవాల్సి వస్తే కాపుల పైన మరి కక్ష కట్టే విధానం కనపడతా ఉంది. ఇంత నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రంగా గారిని ఆ రోజున దారుణంగా చంపండి. అలాగే మా ఆరాధ్యదైన ముద్రగడ పద్మనాభం గారిని ప్రశ్నించినందుకు గాను మీరు మీ ప్రభుత్వం 6 నెలల్లోకి వచ్చిన తర్వాత మా సమస్యలను పరిష్కారం చేస్తున్నారు, ఎందుకు చేయలేదని అడిగినందుకు గాను పద్మనాభం గారిని అనేక రకాలుగా హింసించడం, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కాపు జాతిని అనగదొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ ఆగడాలన్నింటికి కూడా శమరగీతం పాడే సమయం ఆసన్నమైంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా గ్రామాల నుంచి కూడా ఈ కాపు సంఘాలన్నీ కూడా ఈ విషయం మీద తీవ్రంగా స్పందించి ఈ విషయాన్ని అంతు తేలే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈరోజు నా పేరు చిన్మిల్లి వెంకటరాయుడు, వెస్ట్ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు, భీమవరం అండి. కృష్ణలంకలో గాదే సాయికృష్ణ మీద జరిగినటువంటి అత్యంత హేయమైనటువంటి దారుణమైనటువంటి మర్డర్ మీద మాట్లాడటం కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాపు జేఏసీ అధ్యక్షులు చిన్మిల్లి వెంకటరాయుడు గారి ఆధ్వర్యంలో రావడం జరిగిందన్న ఇక్కడికి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు చూస్తే ఇది అత్యంత దారుణం, హేయం, ఆటవికం. ఇంతకన్నా ఆటవికమైనది ఇంకొకటి లేదు. ఎందుకంటే లాకప్ డెత్లు చూసాం కానీ పోలీస్ మాటలు చూడలేదు.
ఇది కంప్లీట్ ప్లాన్డ్ పోలీస్ మర్డర్. మే నెల 8వ తారీఖున తీసుకొచ్చినటువంటి వ్యక్తిని, బతుకున్నటువంటి వ్యక్తిని కొల్లబొడి చేసి కిడ్నీలు కూడా పగిలిపోయేటట్టు కొట్టి గోళ్లు పీకి ఇతన్ని మృతదేహాన్ని ఖననం చేశారనేటువంటి వార్తలు వింటుంటే నిజంగా మనం అసలు ఏ రాజ్యంలో ఉన్నాం? జంగిల్ రాజ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే అసలు బతకనిస్తారా? ప్రజలకు మీరు అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? దీన్ని మే నెల 8వ తారీఖు నుంచి చాలా గొంతుకులు మాట్లాడుతుంటే ఆ రోజున కనుక ప్రభుత్వం స్పందించుంటే ఈ రోజునకి ఈ పరిస్థితి వచ్చేది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల దీంట్లో అందరి పాత్ర ఉందనేది మాకు అనుమానంగా ఉంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలంటే సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నాం. నిజ నిజాలు బయటకు రావాలి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, ప్రజలు ఏ పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం నడిపిస్తుంది, ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నారో, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నారో తెలియాలంటే దీని మీద సిబిఐ దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఒక మనిషిని తీసుకెళ్లి మాయం చేయడం అనేది ఆటవిక రాజ్యం. ఈ ఆటవిక రాజ్యం పోలీసులే చేస్తున్నారంటే మీరు ప్రజలకి ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇదేనా రాజ్యం? ఈ రాజ్యంలో అసలు ఈ ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల తక్షణమే స్పందించుంటే ఆ తల్లి పెట్టుకున్నటువంటి మొర ఆ రోజున సిపి గారు కనుక వినుంటే ఆ కుమారుడు చనిపోయేవాడు కాదు. దీని మీద ఒక సిఐ గారినో లేకపోతే వాళ్ళ స్టాఫ్నో కాదు, మొత్తం అందరినీ కూడా బాధ్యులందరినీ కూడా డే 1 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అలసత్వాన్ని ప్రతిదాన్ని కూడా వాళ్ళు దర్యాప్తు చేసి ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఎంత పెద్దవారినైనా సరే శిక్షించకపోతే ఇక్కడ మనం బ్రతకలేము. ఇంత దారుణమైనటువంటి జంగిల్ రాజ్యాన్ని ఛేదించాలంటే, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే విజ్ఞులు, మేధావులు అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచించి ఇది ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లి న్యాయం ఏంటో చెప్పండి, ఏం జరిగిందో ప్రజలకు వివరించండి. ఆ రోజునే దీనికి సరైనటువంటి న్యాయం జరుగుతుందని కోరుతూ ఈ మృతి మీద, ఈ మర్డర్ కేసు మీద పూర్తిగా ఎంక్వైరీ జరగాలని, సిబిఐ దర్యాప్తుతో మొత్తం అసలు విషయాలు ప్రజలకు తెలపాలని డిమాండ్ చేస్తున్నాం. కాపు జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పరమేశ్వరరావు నా పేరు. ఈరోజు కృష్ణలంకలో గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు మీద మరి ఇక్కడ ఏదైతే మొన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ పరామర్శించడం జరిగింది. ఆయన పార్టీలకు అతీతంగా ఒక మానవతావాదిగా ఈ కృష్ణలంకలో ఉన్న సాయికృష్ణ నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో చాలా వరకు మరి ప్రజా సంఘాలు కానీ, కాపు సంఘాలు కానీ అన్ని కూడా ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చిన్నబెల్లి వెంకటరాయుడు గారు జిల్లా అధ్యక్షులు, అలాగే కాపు జేఏసీ తరఫున మేమంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎప్పుడైతే జగన్ గారు వచ్చి ఇక్కడ పలకరించారో అంతవరకు కూడా ఈ కేసుని పోలీసులు చాకచక్యంగా ఎవరికీ తెలియకుండా దీన్ని లోపాకారిగా లాడ్జీల్లో పెట్టి ఆయన చిత్రహింసలు చేసి దౌర్జన్యంగా గోళ్లు పీకి చాలా చిత్రహింసలు చేశారు. మరి ఇటువంటిది ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరగలేదు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా కాపులపై దాడులు వరుసగా, అప్పుడు ఒంగోలు జిల్లాలో ద్వారకానపాడులో లక్ష్మీనాయుడు మర్డరు, అలాగే చాలా వరకు కూడా ఓన్లీ కాపుల మీద ఈ ప్రభుత్వం వచ్చిన కాడ కక్షాదింపులు జరుగుతున్నాయి. జనసేన నాయకులు అయిన జనసేన నాయకులను కూడా కూటమిలో భాగం ఉన్నా సరే వారిని హింసిస్తూ ఇలాగ దౌర్జన్యంగా మర్డర్లు చేసి ఈ రోజు ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎలా సాగిస్తున్నారంటే ఇలా లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. ఈ రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ గారు కూడా దీని మీద స్పందించాలి. ఇంతవరకు హోంమంత్రి గారు మరి ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మరి హోంమంత్రి గారు ఉన్నట్టా లేనట్టా దీని మీద ఎందుకు మీరు ప్రస్తావన చేయట్లేదు? ఏదో పనికిమాలాటల మీద మీరు ప్రస్తావన చేస్తున్నారు తప్ప దీని మీద మీరు ప్రస్తావన చేయండి. మీరు హోంమంత్రి అయితే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది వారింటికి వచ్చి పరామర్శ చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా పోలీసుల్ని, లా అండ్ ఆర్డర్ ని మరి ఎలా చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత అంతకుముందు ఏ రాజకీయ పక్షాన ఏ రాజకీయ నాయకుడు కూడా వారి కుటుంబాన్ని పరామర్శించలేదు. మరి ఈ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కావున ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే అవన పనంటూ లేదు. ప్రజలంతా కూడా ఆలోచన చేయండి. దీని మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా కాపు సామాజిక వర్గం చెందిన మీకు అత్యున్నత పదవి, రెండో పదవి ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చారు కాబట్టి మీరు కూడా దీని మీద స్పందించి దీని మీద కూడా మాట్లాడి వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీని సిబిఐ ఎంక్వైరీ చేసి కాపులకి న్యాయం జరిగే విధంగా ఒక కాపు ప్రజాప్రతినిధిగా, ఒక డిప్యూటీ సీఎంగా మీరు దీని మీద స్పందించి
వారి కుటుంబానికి అన్ని విధాలా కూడా న్యాయం జరిగేలా చేయాలని చెప్పి కోరుకుంటూ పార్టీలు ఏదైనా సరే మన కులం కాపు కులం తరపున ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మేమంతా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా దీని మీద న్యాయం జరిగి సిబిఐ ఎంక్వైరీ చేసే వరకు కూడా సంఘాలన్నీ పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పేరు తోట రామకృష్ణ, కాపు రాష్ట్ర కాపు జేఏసీ మెంబర్ తోట రామకృష్ణ.